ఏదైతే అదే అయింది. ముందు వెళ్ళిపోదా నిలుగా. 5 years అయిందక్క. ఎడిటింగ్ నీకు వచ్చామ్మా? ఫ్రెండ్స్ ఇద్దరికి తెలియదు. ఇప్పటికి రిలీజ్ అయ్యే డేట్ కంటే ముందు దాకా నా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు. నీ ఫస్ట్ షాట్ ఎన్నిసార్లు తీసావు? లాస్ట్ షాట్ అప్పుడు ఏం బాధ అనిపించలేదా? ఇదేనా లాస్ట్? బాధ ఏం అనిపించలేదు, మళ్ళీ వస్తాయి కదా ఆపర్చునిటీ. కాన్ఫిడెన్స్తో కొట్టింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ మీడియా. నేను మీ హ్యాక. సో ఈ రోజు మనతో ఒక క్యూట్ సెలబ్రిటీ ఉంది. తను ఒక పక్క ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఒక హల్చల్ చేసింది, ఇంకో పక్క స్టార్టింగ్ మూవీతోనే పెద్ద స్టార్ట్తో చేసింది. ఆమె ఎవరో కాదండి, మన అనన్య. హాయ్ అనన్య. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. ఓకే, సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. చాలా మంచి సక్సెస్ అవుతుంది మూవీ, చాలా క్యూట్. సో అసలు నీకు యాక్టింగ్ వైపు ఎందుకు రావాలనిపించింది? యాక్టింగ్ వైపు అంటే లైక్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్. ఓకే, సమంత గారిది ఫస్ట్ మూవీ చూసినప్పటి నుంచి పిచ్చి ఇష్టం, ఇలా నేను కనిపిస్తే ఎలా ఉంటుంది అని. సో దాని త్రూ ఇలా ఇది ఆపర్చునిటీ ఇట్లా వచ్చింది అని మా డాడీ చెప్పంగానే, స్పెషల్లీ నాని గారిది అని చెప్పంగానే ఇంకా పక్కా వెళ్ళిపోవాలి, చేసేయాలి అన్నట్టుండే. సో ఇంక వెళ్ళిపోయి చేస్తాం అంతే. దీనికి ఆడిషన్కి వెళ్ళావా ఈ మూవీకి? అంటే పిలిచారు వాళ్ళు, ఆడిషన్ ఒక్కసారి ఇచ్చాను, తర్వాత సెలెక్ట్ అయ్యారని చెప్పారు. అంటే స్టార్టింగ్ మూవీ అంత పెద్ద స్టార్ట్తో రావడం అనేది అసలు మ్యాక్సిమం ఎవ్వరికీ అవ్వంది. సో ఇట్స్ ఎ లక్కీ మీకు చెప్పాలంటే. సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారని విన్నాను. సో స్టోరీ ఏంటి? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మా మమ్మీ చూసుకుంటుంది ఇన్స్టాగ్రామ్ మొత్తం. సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మా మమ్మీ చూడలేదంటే లైక్ ఫేక్ అనుకొని వదిలేసింది. సో దాని తర్వాత మా మామని కాంటాక్ట్ అయ్యారు. మా మామ ఒక ఫోటోగ్రాఫర్. సో మా మామని కాంటాక్ట్ అయిన తర్వాత లైక్ వాళ్ళు మా మామ కొంచెం చూసి బాగుంది బావా అని మా డాడీకి చెప్తే, ఇది బాగుంది, ఏదో మంచి క్లిక్ అయ్యేటట్టుంది, మళ్ళీ నాని మీ అంటే నాకు చాలా ఇష్టం అని అందరికీ తెలుసు. సో అలా అని చెప్పేసి మా డాడీకి చెప్తే మా డాడీ వచ్చి నాకు చెప్పాడు, ఇంకా అది ఫేక్ అయినా ఏదైనా నాకు సంబంధం లేదు, వెళ్ళిపోదాం చేసేద్దాం అన్నట్టే ఉండే. సో అలా వెళ్ళాము, ఆడిషన్ అయినాగానే సెలెక్ట్ అయ్యారని చెప్పగానే లైక్ షూటింగ్ అయ్యి రిలీజ్ అయ్యేదాకా నిజంగా అయిందా లేదా అని డైనమాలో ఉండే నేను. ఏదైతే అదే అయింది, ముందు వెళ్ళిపోదా నిలుగా. సో అసలు నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది? 5 years అయింది అక్క. 5 years నుంచి చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా? 30K. వావ్, సూపర్. అసలు ఈ 5 yearsలో నీకు 30K ఫాలోవర్స్ వచ్చు. సో ఈ మూవీ ఆఫర్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చాను కదా. సో ఏంటి, ఏమైనా కొలాబరేషన్స్ ఏమైనా చేస్తూ ఉంటావా, లేదా ప్రమోషన్స్ చేస్తూ ఉంటావా? ప్రమోషన్స్, కొలాబరేషన్స్ చేస్తూ ఉంటాను. జ్యువెలరీ, డ్రెస్సెస్, డాన్స్ కొంతమందితో చేసా. సో అలా. అంటే నీకు అసలు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలనిపించింది? లైక్ ఎట్లా అంటే నేను 1 year లైక్ లాక్డౌన్ టైంలో మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదువుకున్నాను. అంత చిన్నప్పుడు నీకు ఎలాగా ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్? నాకు డాన్స్ చేయాలని చిన్నప్పటి నుంచి ఇష్టం, మా మమ్మీకి కూడా ఇష్టం. సరే అక్కడ వెళ్ళి బోర్ కొడుతుంది అని చెప్తే మా మమ్మీ ఇలా ఇన్స్టాగ్రామ్ సరే చెయ్యు, టైంపాస్, నీకు ఇష్టం కదా డాన్స్ చేయడం, ప్రాక్టీస్ కూడా అవుతుంది. అప్పుడు నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుండే. సో అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసా. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సరే ఇదేదో నువ్వు మంచి చేస్తున్నావు, బాగుంది అని చెప్పి మా మమ్మీ ఫోకస్ చేపించి లైక్ మంచిగా కంటిన్యూ చేపించింది. దాని తర్వాత ఇట్లా పండగలకి దానికి డ్రెస్ అయినప్పుడు చేసేయాడు అంతే. మంచి బట్టలు వేసామా, ఒక రీల్ పడిపోతుంది అంతే అంటావా? నీ ఇన్స్టాగ్రామ్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? మమ్మీ. మొత్తం అంతా మమ్మీ చూసుకుంటా. వీడియోస్ అవి అప్లోడ్ చేయడం, ఎడిటింగ్ అవన్నీ నేను చూసుకుంటా. కామెంట్స్, కొలాబరేషన్స్, మెసేజెస్ చూడడం అవన్నీ మా మమ్మీ చూసుకుంటాను. ఎడిటింగ్ నీకు వచ్చామ్మా? అంటే ఎక్కడే నేర్చుకున్నావా లేదా? ఇదే నార్మల్ యాప్స్లో ఎడిటింగ్, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. వావ్, సూపర్ అని. అసలు ఫస్ట్ నీకు ఈ ఛాన్స్ ఆఫర్ వచ్చిందని తెలియగానే ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? నేను స్టార్టింగ్ అంటే ఆడిషన్ వెళ్ళి సెలెక్ట్ అయ్యానని చెప్పేదాకా ఎవ్వరికి చెప్పలేదు. ఫ్రెండ్స్ ఎవ్వరికి తెలియదు. ఇప్పటికి రిలీజ్ అయ్యే డేట్ కంటే ముందు దాకా నా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు. ఓన్లీ మా ప్రిన్సిపల్ మ్యామ్ వాళ్ళకే తెలుసు. లైక్ స్కూల్ ఎవరికి తెలియదు. దానికోసమే చెప్పాము, లేకపోతే వాళ్ళకి కూడా చెప్పలేదు. క్యారెక్టర్ ఏంటో కూడా చెప్పలేదు ఎవరికి. మా అమ్మమ్మ వాళ్ళకి చెప్పాము, మా నాన్నమ్మ వాళ్ళకి కూడా చెప్పాము. మా నాన్నమ్మ వాళ్ళు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు దేవర్ లైక్ సో ఎక్సైటెడ్. మా మమ్మీకి యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలని ఇష్టం. సో ఇలా నాకు వచ్చింది అనగానే సరే వెళ్ళు అని మా అమ్మ వాళ్ళకి చెప్పగానే మా అమ్మమ్మ వాళ్ళు సో హ్యాపీ. మా డాడీ, నాన్నమ్మ వాళ్ళు
మొత్తం అందరు షాక్లో ఉండే చాలా రోజులు. సో ఇన్ని డేస్ హాలిడేస్ పెట్టావు కదా, నీ ఫ్రెండ్స్ ఎవరు నీకు కాల్ చేయలే? ఎవరికి చెప్పలేను యాక్చువల్లీ. నోట్స్ కూడా మా టీచర్స్ వాళ్ళే పంపించారు. అడిగితే ఫీవర్ వచ్చింది, హెల్త్ బాగాలేదు అని చెప్పి కవర్ చేసేసా. ఎన్ని డేస్ లీవ్ తీసుకున్నావు? 1 వీక్ అనుకుంటా. 1 వీక్ తీసుకున్నావు. ఓకే, సెట్స్లో నువ్వు వెళ్ళిన తర్వాత నీకు అదే కదా ఫస్ట్ టైం సెట్స్లోకి వెళ్ళాం, ఎందుకంటే ఇంతకుముందు నువ్వు ఏం మూవీస్ ఏం చేయలేదు, నీ ఫస్ట్ మూవీ, పైగా అంత పెద్ద హీరో సెలబ్రిటీస్ అందరూ కదా. సో నీకు సెట్లోకి వెళ్ళిన వెంటనే ఎలా అనిపించింది? నేను ఫస్ట్ చాలా భయపడ్డా. దాని తర్వాత ఇంకా వాళ్ళు వీళ్ళు అందరూ కొంచెం మంచిగా మాట్లాడే తర్వాత చూసుకున్నారు నేను. నాకు స్టార్టింగ్ ఆడిషన్స్లోకి వెళ్ళినప్పుడు అనిరుద్ అన్న, విజయ్ అన్న వాళ్ళందరూ లైక్ నార్మల్గా మాట్లాడుతుండే. స్టార్టింగ్ ఆడిషన్కి వెళ్ళినప్పుడే చేతులు మొత్తం మస్తు భయపడ్డా. దాని తర్వాత మెల్లిమెల్లిగా అందరూ ఇంకా మంచిగా మాట్లాడడం, డైరెక్టర్ సార్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో లైక్ కోపం పడకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఏమనుకున్నా అంటే డైరెక్టర్స్కి కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా, లైక్ నేను భయపడ్డా ఏమంటారేమో అని, ఒకవేళ సీన్ మంచిగా రాకపోతే ఏమంటారో అని భయపడ్డా. కానీ చాలా మంచిగా చెప్పారు. నేనైతే సూపర్ హ్యాపీ ఉండే, నాకు మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. నీ ఫస్ట్ షాట్ ఎన్నిసార్లు తీసాను? 2 takes. 2 takesలో చేసావా? వావ్, సూపర్. అసలు ఫ్యామిలీ వాళ్ళందరూ అందరితో కలిసి వెళ్ళావా, మూవీకి వెళ్ళావా? మూవీ అందరూ మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్లో నువ్వు చూసుకున్నావు, ఎలా అనిపించింది? నేను చాలాసేపు లైక్ నిజంగా కనిపిస్తున్నాను, అది నేనేనా అని అనుకున్నా. దాని తర్వాత లైక్ అందరూ మెసేజ్ చేయడం, వాళ్ళందరూ బాగా చేసావు, ఎంత బాగా చేసావు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాని సార్ పెద్ద ఫ్యాన్స్. సో వాళ్ళు కూడా నాకు తెలియదు వాళ్ళు వెళ్తున్న విషయం, వెళ్ళి వచ్చి నువ్వు మూవీలో చేసావు కదరా నాకు చెప్పలేదు అని అన్నారు. లైక్ నేను మస్తు హ్యాపీ ఉండే. నా ఫ్రెండ్స్ అందరు వచ్చి మాట్లాడడం, మంచిగా చేసావు అది ఇది అంటే ఫుల్ ఖుషి. ఓకే, పార్టీ ఇచ్చావు మరి అందరికి? ఏం పార్టీ అంటే బయటకు వెళ్ళాం అందరం. ఫ్రెండ్స్ ఎక్కడికి, రాయచందని మాల్ అనుకుంటా, గేమ్స్ జోన్ అక్కడ ఇక్కడ ఎంజాయ్ చేసేసి వచ్చాం. ఓకే, ఏమేమి లాంగ్వేజెస్ వచ్చి నీకు? హిందీ, ఇంగ్లీష్, తెలుగు. వావ్, సూపర్. 3 languages. 3 languages పర్ఫెక్ట్గా వచ్చు, మాట్లాడగలవు. ఏ హీరోతో యాక్ట్ చేయాలనుకున్నా? తేజ గారితోటి. ఇంకా తేజ గారితోటి, ప్రభాస్, ఇంకా మహేష్ బాబు గారితోటి, వీళ్ళతోటి లైక్ అందరితో చేయాలి. కానీ మెయిన్గా అంటే వీళ్ళు కొంచెం ఇష్టం. ఎక్కువ గోల్ ఎవరు చేస్తారు ఇద్దరిలో? మా తమ్ముడే కాల్ చేస్తారు. తమ్ముడిని అడిగితే అక్క కాల్ చేస్తుందంట. అంతలే, వాడు కూడా ఒప్పుకుంటాడు, వాడే గోల్ చేస్తాడు. ఎక్కువ ఒరడం అంటే ఎక్కువ అరుస్తా నేను, కానీ బయటకు కనిపించే నేను కనిపించాను, వాడే కనిపిస్తాడు. ఇన్నోసెంట్ ఫేస్తో అందరినీ అలాగా. ఏమవుదామని అనుకున్నావు అసలు నువ్వు? యాక్టర్ కాకుండా నాకు ఫ్యాషన్ డిజైనర్, ఇంకా ఎయిర్ హోస్టెస్, ఇవి రెండింటి మీద చాలా ఇంట్రెస్ట్. ఫ్యాషన్ డిజైనర్ మా పిన్ని వల్ల, మా పిన్ని షీస్ అ ఫ్యాషన్ డిజైనర్, షీ హ్యాస్ అ ఐడి లైక్ ఇన్స్టాగ్రామ్లోనే సెల్ చేస్తుంది. సో లైక్ తన త్రూ నాకు చాలా ఇన్స్పిరేషన్ అన్నట్టు. దాని తర్వాత ఎయిర్ హోస్టెస్ నా ఓన్ ఒపీనియన్. మా ఫ్యామిలీలో ఎవ్వరు ఎయిర్ హోస్టెస్ ఇండస్ట్రీ ఎవ్వరు లేరు. ఫ్యాషన్ డిజైనర్ కూడా మా పిన్నియే ఫస్ట్ స్టార్ట్ చేసింది, ఇంకెవ్వరు లేరు. సో అలా నాకు కొంచెం ఎయిర్ హోస్టెస్లో ఇంట్రెస్ట్. నీ లాస్ట్ డే షూట్ అప్పుడు నీకు ఎలా అనిపించింది? లైక్ అందరితోటి ఫ్రెండ్షిప్ బాగానే ఉండేది కాబట్టి నార్మల్గానే రెగ్యులర్గా ఎట్లా అయిందో అలానే అయింది. లాస్ట్ షూట్ అప్పుడు ఏం బాధ అనిపించలేదా? ఇదేనన్నా లాస్ట్ టైం? బాధ ఏం అనిపించలేదు, మళ్ళీ వస్తాయి కదా ఆపర్చునిటీ. కాన్ఫిడెన్స్తో కొట్టింది. సో సరిపోదా శనివారం నుంచి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? నా ఎమోషన్స్ ప్రతి ఒక్కటి, హ్యాపీనెస్, సాడ్నెస్, యాంగర్, ప్రతి ఒక్కటి చూడాలంటే ఒక్క క్లిప్లో చూపించారు వివేక్ ఆత్రేయ సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో చూసారు కదా, మన అనన్య అసలు ఏ క్యారెక్టర్నైనా చించి పడేస్తానని చెప్తుంది.